వచ్చిండే అమ్మ అంటే బిర్యానీ వైట్ బిర్యానీ చట్నీ గిట్ట ఏం తెచ్చుకున్నారు మీరు? దాంట్లో ఇది వేసుకొని తీసుకురా. మన వంట అయితే మొత్తానికి పూర్తయింది. సో భోజనం చేస్తున్నాము. సో భోజనం చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఓకే మటన్ కూర చూస్తారా బాగుంది. ఏం మా క్రికెట్ పిచ్చాడు ఫ్రెండ్స్, ఎప్పుడు చూడ క్రికెట్ క్రికెట్ క్రికెట్. మా అత్త కూర మొక్క చేసేదా మా ఊరికి వచ్చిందాకే టేట్ వచ్చే. ఓకే బాయ్, మళ్ళీ ఉందాం. ఇచ్చారు. సో ఈ లొకేషన్ పోతున్నాము. ఇక్కడికి వెళ్తున్నాం నాకు తెలియదు. సో బీచ్కి అయితే వచ్చామన్నమాట. సో ఈ ఊరి బీచ్ పేరు వచ్చి చిదంబరం బీచ్. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అక్కడ. ఆనే ఉండు అంటే నన్ను చెప్తా. నన్ను చెప్పినప్పుడు రాండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేయాలా, ఇప్పుడు బ్యాక్ వచ్చేయాలా. ఆడ వస్తుంది. రెడీ వచ్చా రెడీ ఎగరండి ఎరికి బ్యాక్ స్లిప్. వచ్చా రెడీ. వచ్చలే ఎవరైతే ఇల్లు చేశారనమాట. సూపర్ ఉంది కదా. హలో మిస్ పాపిలాపా. హలో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు తంజావూరులో ఉన్నామన్నమాట. తంజావూరులో వచ్చేసి వగ్గాం చేస్తున్నా ఫ్రెండ్స్. గురువులు అయితే నానబెట్టేసినాం. ఇదిగో తను వచ్చేసి మా వంట మాస్టర్ అనమాట. చూడ్డానికి గోవాలో పూసలు అమ్మే వాళ్ళ ఉంటాడు కానీ మంచి వంటగాడే. చూడండి ఫ్రెండ్స్, తను వచ్చేసి అంతా అయిపోయిన దానికి మూతల్లో చెట్లు వేసుకొని బొబ్బలెక్కించుకున్నారు ఫ్రెండ్స్. తంజావూరు సైట్ నుంచి ఎట్నెస్ వెళ్తున్నాం అనమాట. సో మేము ఇంకా గుళ్ళకి వెళ్ళలేదు. గుళ్ళకి వెళ్తాం తర్వాత. ఓకేనా, ఎక్కడ ఉంది గుడి? అక్కడ ఉంది. సో సూపర్ ఉంది కదా, మొత్తం గ్రానైట్తోనే అనమాట చేసింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఫారినర్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అబ్బో మొత్తం వాళ్ళ బ్యాచ్ ఉండరు ఇక్కడ. అక్కడ వచ్చేసి గైడ్, టూర్ గైడ్ వాళ్ళకి చెప్తున్నాడు అన్ని వివరిస్తూ.
ఇక హైలైట్ ఉంది. ఇక వీడియోల కన్నా రియలిస్టిక్లో చాలా బాగుంది. బ్రో ఇదిగో వచ్చేసాం తంజావూరు టెంపుల్. క్యాక కదా ప్లేస్. హంపిల్నా నేను చూడలేరా హంపి ఇంతవరకు కదా. హైలైట్ ఉంది కదా బ్రో. వీడియోల కన్నా రియలిస్టిక్గా చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడు అట్లా రాజు పనాలు కొట్టింటే ఏమన్నా పడుతుందట ఇంజనీర్ని అడిగితే రాజు నేను చూసిన ది బెస్ట్ ప్లేస్లో ఇదొకటి ఫ్రెండ్స్. మీకు కూడా వీలైతే ఖచ్చితంగా వచ్చి చూడండి. అంత హైలైట్గా ఉంది అసలు ఇది. ఇంకా నేను ఫుల్ ఎండలో వచ్చాము కాబట్టి పెద్దగా కనపడట్లేదు, కానీ ఇదే వ్యూని సాయంత్రం పూట లేదా పొద్దున్నే చూడాలి. ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో కదా. మొత్తము గ్రానైట్తో చెక్కినారంట. ఎక్కడ కూడా సిమెంట్ వాడలేదు అండ్ ఏం వాడలేదు. ఎక్కడ ఫ్రేమ్ పెట్టుకున్నా అదిరిపోయే లొకేషన్లు అసలు. కానీ చాలామంది ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే మన దేశంలో వారిని మనం తక్కువ చూస్తాం, కానీ వేరే దేశం వాళ్ళే కదా ఎక్కువ చూసేది. మనమైనా అంతేగా, వేరే దేశాల కంటే ఉరుకుతాం, మన దేశం అంటే పెద్ద పట్టించుకోం. ప్రపంచంలోనే చాలా పెద్ద శివలింగం అనమాట ఇది. దీని లోపల ఉంటుంది, కానీ మరి మన లోపల కెమెరా అలో ఉంటుందో లేదైతే తెలియదు. ఇంకా కొద్దిగా ఎన్నిక మనిషి కదా ఎన్నిక. సో ఇది వచ్చేసి నంది అనమాట. అలాగే అలాగే పెద్దగా ఉంది నంది అసలు. అన్నం తిన్నకైతే వచ్చినారు. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విలస్టర్ రమేష్. ఈ మగాతను పని చేయనట్ట రెడీ అయ్యి మేకప్ వేసుకొని ఇప్పుడు వచ్చినారు ఫ్రెండ్స్. కొద్దిగా చెప్పండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీ సీలు చిన్నక్క ఉల్లిగడ్డ వస్తుంది. ఏ నువ్వు లేవా? హలో బేబీ. తన గురించి ఒక సపరేట్ డైలాగ్ ఉంది కానీ అది చెప్పరాదు వీడియోలో. సో మనం వచ్చేసి ఈ హోటల్లో, దీని పేరు లోగో లేదు, ఇక్కడ వచ్చి రూమ్ స్టే చేసామన్నమాట. చెప్పు చేసి మనం మైసూర్లో ఉన్నామన్నమాట. సో పొద్దున 7కి అట్లా వచ్చినాము. సో మరి ఇదే హోటల్లోనే ఇంకా బయట ఫుడ్ చేసుకోవడం ఎందుకని ఇక్కడ వంట చేసుకుంటున్నాము. సో ప్యాలెస్కి వచ్చాం. సో మళ్ళీ ప్యాలెస్లోకి ఎంతకు వెళ్తున్నాం. సో ఎంట్రీ ఫీజు వచ్చేసి 70 రూపాయలు అనమాట. సో మళ్ళీ లోపల కూడా గైడ్ కావాలంటే 2000 అడిగిండు. మనకెందుకు గైడ్లో చెప్పు. ప్లేస్ ఉందన్నమాట, చాలా పెద్దగా ప్రశాంతంగా ఉంది. ఇక మా వాళ్ళు ఫోటోగ్రాఫర్లు. ఇప్పట్లోనే ఇట్లుందంటే ఇంకా అప్పట్లో ఎట్లుండేదో. అడిగేటోళ్ళు లేడు అప్పుడు. ఎవరు డబ్బు ఉంటే వాంతే రాజ్యం అప్పుడు. ఆయమ్మ అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిండ్రు కదా అప్పుడు. ఆయమ్మ అధికారంలోకి వచ్చినప్పుడు ఫిరంగిలు ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా చాలా కొత్తగా ఉన్నాయి. సో అప్పట్లో యుద్ధాలలో వాడినేటివి అనమాట కదా. ఇది చూడండి సార్ పిల్లగాడుగా. ఇది వచ్చేసి మేము సేమ్ మనం డ్రామాలలో చూస్తాం చూడండి ఫ్రెండ్స్, అలానే ఉంది డిట్టో. వాళ్ళకి డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్. మన ఊర్లో మనం ఎద్దుల కావట్లకి ఎట్లా చేస్తాము
అట్లా అనమాట ఇవల్ల. నాకు తెలిసి వీడియోలు అంత పర్ఫెక్ట్గా అనిపిస్తలేదు అనుకుంటా. సరిపోయింది కదా. నాకు తెలిసి దాదాపు ఒక 100 ఎకరాలు ఉంటుంది అనుకుంటా ఫ్రెండ్స్. అస్సలు మాకు నడచనికే పిచ్చ ఇసుగు వచ్చేసింది అంత దూరం నడచాలంటేనే. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చర్చ్ అనమాట. ఈ చర్చ్ పేరు ఏమో తెలీదు. ప్రపంచంలో 2 పెద్ద చర్చిలలో ఇది రెండోదంట. ఒకటేమో గోవాలో ఉందంట. సారీ, మన ఇండియాలో ఉన్న 2 పెద్ద చర్చిలలో ఇది రెండోదంట. ఒకటి వచ్చేసి గోవాలో ఉందంట, రెండోది ఇక్కడ మైసూర్లో ఉందంట. దీని పేరు బయట ఏముంది కానీ చూడలేదు. లోపల సొరంగం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో అలవ్ లేదు కాబట్టి తీయలేదు. కానీ ఇక్కడ ఎటువంటి టికెట్ ప్రైస్ కూడా లేదు, ఫ్రీ అలవ్ అనమాట. లోపల చాలా నిశ్శబ్దంగా సూపర్ ఉంటుంది. విగ్రహం ఉంది, అతను ఎవరో నాకు తెలీదు, కానీ చాలా బాగుంది విగ్రహం అయితే. ఇంత పెద్ద ఇడ్లీ అన్నాడనేది ఫస్ట్ టైం. ఇక్కడ టిఫిన్కి వచ్చినాం అనమాట. ఇగో నేనైతే నా లైవ్లో చూడలే ఇంత పెద్ద ఇడ్లీ. మీ ఊళ్ళో పెడతారేమో కామెంట్ చేయండి. నువ్వేం తీసుకుంటేసి ఏది అది? పలావా? బాగుందా? ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ వచ్చాము. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసి హలేబీడు అనమాట. సారీ, వేలూరు. వర్క్కి చాలా ఫేమస్ అనమాట. వర్క్కి చాలా ఫేమస్ అంటే డిజైన్, కానీ పైన బోర్డుగా ఉన్నట్టుంది. ఇక్కడ ఏమంటే ఇక్కడ జింకని కోసి అంటే యాడ చేసి ఇద్దరు మోసుకొని పోతున్నారు. భలే ఉంది ఇది. ఇట్లా ఒక్కతన ఒక్కటి ఇదేమో అర్థం కాదు నాకు. గింత మిస్టేక్ అయినా మొత్తం పోతుంది పని. Here, artist couple of this beauty at the mirror, monkey with the grapes. I'll show you one by one. Shall we go around? Yeah, let's go. Let's go. Sorry, please. You did the photography after the guide. After the guide, A lot of then busy. again we have to Yeah, come again here. we take that. Okay. Here inside Vishnu, they're holding 4 weapons. Cyclically changes weapons in hands to hand. Names also. వాళ్ళంటే గైడ్లైన్ దొరకొచ్చిండ్రు, ఇంగ్లీష్లో చెప్తుండ్రు. ఎంత సూపర్గా చెక్కినారు కదా. ఇగో ఎంత చిన్న డిజైన్ ఉందో చూపిస్తా కదా. ఎక్కడ చూడు బొమ్మలే, ఎక్కడ చూడు బొమ్మలే. ప్లీజ్ డు నాట్ టచ్ దీస్ కాల్పర్స్ అంటే విగ్రహాలను ముట్టొద్దని నేను అర్థం. కానీ మనం యాడింటాం, ముట్టే తీరుతాం మనం. అదే ఒక డిజైన్ అంటే లేని ప్లేస్. బెంగళూరు నుంచి 200 కిలోమీటర్లు, మైసూరు నుంచి 120 కదా, మైసూరు నుంచి 150 కిలోమీటర్లు. సో మేము మైసూరు నుంచి ఎన్ని సంవత్సరాలు? 103 సంవత్సరాలు కట్టింది. 103 సంవత్సరాలు పట్టిందంట ఇది కట్టడానికి. అంటే ఒక 3 తరాలు వెళ్ళిపోయింటాయి కట్టడంలోనే. ఫ్రెండ్స్ ఇది కూడా ఆ ఊరు నుంచి హలేబీడు అని ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ సేమ్ గుడి యాస్టీస్గా 2 ఒకటే రకాలుగా ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఉన్న ప్లేస్ ఇది కదా, సేమ్ అక్కడ. మరి సేమ్ ఎందుకు కట్టినారో నాకు కూడా తెలియదు. కాకపోతే ఇక్కడ ఉన్న గుళ్ళో శివుడు ఉంటాడు, ఆడున్న గుళ్ళో ఎవరుండే విష్ణువు ఉండే, వెంకటేశ్వరుడు ఉండే. చాలా చల్లని ప్లేస్ కదా. శివుడు లోపల కనిపిస్తలేడు అనుకుంటా ఈ లైట్కి. ఓకేనా.
పోయి వండుకోవాలి. ఇప్పటికి చాలా టైం అయింది. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మా టూర్ అయిపోయేదా, ఇంటికి పోతాము. ఇంకా లాస్ట్ ఎండింగ్ వచ్చామే. కూర సియా చేసుకుంటున్నాం. ఎం పెద్దపల్లి అంట ఊరు. ఆ సార్ కూడా అట్లే చేసింది. ఎం పెద్దపల్లి అన్నోళ్ళ ఇంటికాడే కూర చేసుకుంటున్నాం. బువ్వ ఉల్లగడ్డలకు వస్తున్నాడు మా డైరెక్టర్. ఇక చూడు రాజు, బిర్యానీ ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. పెద్ద కూర అనుకుంటారా మీరు? చికెన్ చూడు, 3 కేజీలు నాకు ఒకనికే నాగేదే ఫ్రెండ్స్. అంతా అయిపోయేదా, ఏం చేస్తావు లాస్ట్ రోజు అమ్మయ్యా. అంతా ఇంకా కూసుకునేమే కూర. చికెన్ తినేది తెల్లగైతల కల్లా ఊరికి వచ్చేది. అంతా అయిపోయిన కథకి అది అదండిలే, అట్లేం లేదు. ఊరు తలపోతున్నాడు. గుండుబాయ్ చింటుబాయ్ ఇవన్న మొత్తము మనం కనీసం అంటే ఒక ఐస్ క్రీమ్ తింటామన్నా. ఏం మాకు ఐస్ క్రీమ్ షాప్ కొనుక్కుంటాం మనం తినడానికి. 500 వదిలే, ఒక 10 అయిపోయింటాయి ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్లు. డబ్బులు 500 అయిపోయావే, తిరిగేదే పైన అని అనుకున్నదండి. ఊరు పెద్ద మనిషి ఈ మనిషి అబ్బా మా సోకోడు. చెప్పండి ఫ్రెండ్స్ శంకరన్న కొద్దిగా రాజు ఫ్రెండ్స్, ఒక ఆడపిల్లగా పని చేయదు ఉల్లగడలు పోయినాక. మరి మా కొద్దిగా వస్తుంది అమ్మా. ఫ్రెండ్స్ ఆడపిల్ల అయింటే కానీ అమ్మ నానే చేసుకుంటుంటే కూరగాయలు పోయినాక. బిర్యానీ చేస్తున్నాం. ఐస్ క్రీమ్ ఏముందండి, చికెన్ తీస్తున్నాడు. అమ్మ ఈ ఆడపడితే ఆడ ఐస్ క్రీమ్ అంటాడు ఈ మనిషి. ఇది ఆ ఊరో తెలియదు కానీ మాకు వండుకుని చికెన్ వండుకుని అడిగితే వండుకొని అన్నారు. మంచి వాళ్ళు ఇల్లు అనమాట. సర్లే వండుకొని అన్నారు మంచి వాళ్ళు ఇల్లు. అంటే ఇంటి వాళ్ళు తెచ్చిచ్చారు మాకి. కలుపు గుడ్ల కూర నేటది కూర వేస్తున్నారు. మా శివన్న రిమ్మగాడు, మా శివన్న ఫ్రెండ్స్. ఇప్పుడు తీమా ఇది ఒకసారి తీమా అమ్మ కూర రిమ్మకు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏమమ్మ కింటది ఇది 5 కిలోలు అంటే ఫ్రెండ్స్. మనం ఎండి కొనుక్కొచ్చుకున్నాం. 1 2 ఎండివి ఎంత లేదు 500 కదా, 500 ఫ్రెండ్స్. ఎండివి అనమాట ఇవి. ఫ్రై చేస్తావా నీళ్ళు వేస్తాము ఇలా బామరిదే రిమ్మంగారా. ఉడుకుతుంది కూర. హలో ఫ్రెండ్స్, ఫలాక్ బో అయ్యేదే. ఫలాక్ మళ్ళీ మన తెలుగులో అనాలే ఫలాక్ బో అని. మక్క వాసన వస్తుంది. వంట రెడీ అయితే కూరగిర అంతా అయిపోయేదా. అందరు కూసుకునేమే. మా ముందర తామని మళ్ళీ ఐస్ క్రీమ్ తింటాము ఫ్రెండ్స్. ఇంక కూర అయ్యేదే ఇంక తింటున్నాం. అందరు కూసుకునేమే. అయ్యో కూర అట్టదా బా
ఐస్ క్రీమ్ బ్యాచ్ కూర మొక్కదేదమ్మా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి టైం ఎంత అయింది ఇప్పుడు? 10 అయింది ఫ్రెండ్స్. వంట చేసుకునే వరకు కంప్లీట్ అయిపోయే వరకు. ఇగో మా ఇంటి వాళ్ళు కూడా వండుకున్నారు. ఓకే బాయ్.